నమస్తే అండి. నేను ఇప్పుడు ఒక వీడియోని నేనే అప్లోడ్ చేశా ఎఫ్బీలో కూడా. అయితే ఇది యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఇట్లాంటి హరాస్మెంట్ అంటే కొట్టడం అట్లాంటివి కొన్ని రూల్స్ ప్రకారం మనం అప్లోడ్ చేయకూడదు, అందుకని చేయలేదు. ఏంటి అదంటే గుంటూరు జిల్లా తెనాలి ఐదానగరంలో ఈ రౌడీ షీటర్స్ ఒక కానిస్టేబుల్ కొట్టారంట. కొట్టినందుకు గాను ఒక ముగ్గురు కానిస్టేబుల్, ముగ్గురు రౌడీ షీటర్ యొక్క అనుచరుల్ని గట్టిగా అరికాల కోటింగ్ ఇచ్చారు. గట్టిగా ఇవ్వచ్చు, ఎందుకంటే అట్లాంటి రౌడీజాన్ని అణగదొక్కాలి, కరెక్టే. ఎన్టీఆర్ టైంలో కూడా హైదరాబాద్లో చాలా ఏరియాస్లో రౌడీలు ఉంటే చాలా ఆయన పోలీసులకి ఫుల్ రైట్స్ ఇచ్చి అణగొట్టారు, రౌడీజాన్ని తగ్గించారు. రౌడీజాన్ని తగ్గించటం ఓకే, కాదంటలేదు, కానీ మరి పబ్లిక్లో అట్లా అందరి ముందు కొట్టడం కరెక్టేనా? అది కానిస్టేబుల్ కొట్టారని. మరి ఒక మొగుడు ఒక భార్యని కొట్టాడు, ఎవరో కాదు, మా చెల్లెళ్ళ కూతురు భర్త, అల్లుడు కొట్టాడు, తలకాయ పగలగొట్టేశాడు, రక్తం వారధలై కారింది. కానీ ఒక్క దెబ్బ కూడా ఇలా మా సాటిస్ఫాక్షన్ కోసం కూడా. మరి పోలీసులు అక్కడ అది నేరం కాదా? ఒక్క దెబ్బ కూడా వేయలేదు. దెబ్బ కొట్టాలి, కొడితేనే కరెక్ట్ అని కాదు. ఈ కొట్టడాన్ని కోర్టు నిషేధించింది, అన్నీ తీసేశారు. కొట్టడం అనేది లేదు. పోలీసులు కానీ చిన్నపిల్లలు కూడా తండ్రి కానీ తల్లి కానీ కొట్టడానికి లేదని ఒక ఆర్డర్ వచ్చింది. యాజ్ ఫర్ ఎలా ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. మీరేమంటారు? నా అభిప్రాయానికి ఏకీభవిస్తారా లేదా చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి.